నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశమంతా ఆశగా ఎదురుచూస్తున్న కరోనా టీకా అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. కోవిడ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాయి. టీకా రాగానే తొలి విడతలో ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా టీకా ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వైద్య రంగ నిపుణులు డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నెఫ్రాలజీ విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్స్, డాక్టర్ గల్లా విశ్వనాథ్ గారు, ప్రముఖ పల్మనాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. డాక్టర్ ముఖర్జీ గారు, కోవిడ్ టీకా అత్యవసర వినియోగ అనుమతికి సంబంధించి ఫైజర్ అలాగే సీరం, భారత బయోటెక్ సంస్థలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. మరి డీసీజీఐ ఎటువంటి ప్రమాణాలు గల టీకాలకు అనుమతి ఇవ్వాలి? జనబాహుళ్యానికి టీకా అనేది ఎంత త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? భారతదేశంలో ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కోసం మీరన్నట్టుగా 3 సంస్థలు అప్లై చేస్తున్నాయండి. దాంట్లో మొదటి వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్. ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఏంటంటే అమెరికాలో తయారైంది, జర్మన్ సహకారంతో, బయోటెక్ కంపెనీ సహకారంతో తయారైంది. ఇది సుమారుగా 95% వరకు ఎఫెక్టివ్ గా ఉంటుందని తెలిసింది. 65 ఏళ్ల పైన వాళ్ళకి 94% ఎఫెక్టివ్ గా ఉంటుందని తెలిసింది. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ లో మైల్డ్ డిసీజ్ వచ్చింది, కానీ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళలో ఎవరిలో కూడా సీరియస్ జబ్బు వచ్చిన వాళ్ళు లేరు, ఎక్సెప్ట్ ఒక పేషెంట్ తప్ప. కాబట్టి ఫైజర్ రిజల్ట్స్ పత్రికాముఖంగా వాళ్ళు వ్యక్తం చేసింది బాగున్నాయి. కాకపోతే మెడికల్ జర్నల్ లో ఇంకా పబ్లిష్ చేయలేదు. ఇది మాత్రమే కాకుండా ఫైజర్ వాళ్ళు యుఎస్ఎఫ్డిఏకి దరఖాస్తు చేసుకున్న కొన్ని డాక్యుమెంట్స్ ఇవాళ బయటకు వచ్చినాయి. వాటిల్లో ప్రకారం చూసుకుంటే కూడా ఫైజర్ వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్టే ఉంది. మొదటి డోస్ తర్వాతనే కొంతవరకు ఎఫెక్టివ్నెస్ వస్తుందని, రెండో డోస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 95% వరకు ఎఫెక్టివ్నెస్ వస్తుందని ఫైజర్ చెప్పడం జరిగింది. అయితే ఫైజర్ తో మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అది -70°C దగ్గర స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయమే మనకి మేజర్ గా ఉంది. అయితే డీసీజీఐ ఒక వ్యాక్సిన్ కి అనుమతి ఇవ్వాలి అంటే దానికి సిడిఎస్ఓ ఉంటుంది. ఆ సిడిఎస్ఓ కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ చేసిన ఈ గైడ్ లైన్స్ 2019 లో అప్డేట్ చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఏదైనా వ్యాక్సిన్ కానివ్వండి, ఒక కొత్త డ్రగ్ కానివ్వండి, మనకి ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కి ఇవ్వాలి అని అంటే అది వేరే ఏదైనా పాశ్చాత్య దేశంలో ఆల్రెడీ అప్రూవల్ కలిగింది అయి ఉండాలి. అలా ఆల్రెడీ అప్రూవల్ ఉన్న వ్యాక్సిన్ ని ఇండియన్స్ మీద పరిశోధన బయటన్నా చేసి ఉండాలి, లేదంటే ఇండియాలో పరిశోధన చేస్తామని చెప్పి వాళ్ళు ఒక డెఫినెటివ్ ఎఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బయట చేసిన దేశంలో చేసిన పరిశోధనలో కూడా సఫిషియెంట్ నెంబర్ ఇండియన్స్ ఉన్నట్లయితే అప్పుడు కూడా అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పష్టంగా ఇండియన్స్ మీద ఇండియాలో కానివ్వండి, అబ్రాడ్ లో కానివ్వండి పరిశోధన జరిగి ఉండాలి. ప్లస్ దాంతో పాటుగా ఇంకొక దేశంలో అప్రూవల్ వచ్చి ఉండాలి. అలా అప్రూవల్ వచ్చిన టీకాగా మనకి ఫైజర్ వ్యాక్సిన్ కనిపిస్తుంది. అయితే ఫైజర్ డేటాలో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, ఆ డేటాని వాళ్ళు డీసీజీఐకి ప్రజెంట్ చేస్తున్నారా లేదా అన్న విషయం మీద ఫైజర్ వ్యాక్సిన్ అప్రూవల్ ఆధారపడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ రిజల్ట్స్ చూస్తే మనకి ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ 70% ఎఫెక్టివ్ గా ఉంటుందని తేలింది. అది మంచి ఎఫెక్టివ్నెస్. 70% ఎఫెక్టివ్ అంటే ఎటువంటి తప్పిదం లేదు. కాకపోతే విషయం కొంచెం కాంప్లికేట్ ఎక్కడైందంటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ లో ముందు తక్కువ డోస్ ఇచ్చి తర్వాత ఎక్కువ డోస్ ఇచ్చినప్పుడు 90% ఎఫికసీ ఉంది అని పత్రికాముఖంగా ఆస్ట్రాజెనికా ప్రతినిధులు ప్రకటించడంతో కొంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఈ కన్ఫ్యూజన్ లో ఏం జరిగిందంటే నిజంగా ఇది కరెక్ట్ డోసింగ్ జరిగిందా లేదా, ఒకవేళ కరెక్ట్ డోసింగ్ జరిగింటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎర్రర్ మధ్యలో ఎందుకు వచ్చింది, దానికి కంపెనీ ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ప్లస్ ఇండియన్స్ మీద ఎంతమంది మీద పరిశోధన చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా డీసీజీఐ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మూడోది భారత్ బయోటెక్ కి సంబంధించిన వ్యాక్సిన్. ఈ కోవాక్సిన్ తో పరిస్థితి ఏంటంటే ఫస్ట్ 2 phases లో మంచి రిజల్ట్స్ వచ్చింది అనే మాట పత్రికాముఖంగా చెప్పారు, కానీ అది ఎక్కడ పబ్లిష్ చేయడం కానీ దాని డీటెయిల్స్ కానీ బహిర్గతపరచలేదు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కి సంబంధించి మాత్రం ఫలితాలు 3rd phase ఫలితాలు ఏమాత్రం అయినా కొంతవరకైనా కంపెనీ దగ్గరైనా ఉంటే తప్ప ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ వచ్చే అవకాశం కనిపించలేదు. సీరం ఇన్స్టిట్యూట్ కి అయితే మాత్రం ప్రాబ్లం ఇండియన్ డేటా ఉందా లేదా అన్నది మాత్రమే ఉంటుంది. భారత్ బయోటెక్ క్లియర్ గా 3rd phase రిజల్ట్స్ రాలేదు కాబట్టి
దానికి ఇప్పుడే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వచ్చే అవకాశం తక్కువ. ఇక ఫైజర్ మాత్రం వాళ్ళు బయట చేసిన ట్రయల్ అయితే అద్భుతంగా ఉంది. కానీ ఆ ట్రయల్ రిజల్ట్స్ లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎఫికసీ ఎంత ఉంది అన్న డేటాని క్లియర్ గా పబ్లిక్ గా డీసీజీఐకి సమర్పించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, టీకా వచ్చిన తర్వాత తొలి విడతలో ఆరోగ్య సిబ్బందికి అలాగే వృద్ధులకి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత ప్రజలందరికీ ఇవ్వనుంది. టీకా పంపిణీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం నుంచి అన్ని స్థాయిల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి? మీరు అన్నట్టుగా నిజంగానే ఇది చాలా బృహత్తర కార్యక్రమం. భారతదేశంలో 139 కోట్ల జనాభాకి ఒకసారైనా కూడా అది కాదు 2 సార్లు ఇవ్వాల్సిన టీకా ఇది. సో 2 దశలుగా ఇవ్వాల్సిన, నెల వ్యవధిలో 2 సార్లు ఇవ్వాల్సిన టీకా కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా భారతదేశం చాలా విస్తృతంగా ఉంటుంది. మారుమూల ప్రదేశాలకి ట్రాన్స్పోర్టేషనే చాలా కష్టమైనటువంటిది. అటువంటిది శీతలీకరణ యంత్రాల్లో వీటిని పెట్టేసి చాలా ఏసీ చల్లగా పెట్టేసి -70 డిగ్రీలో దాన్ని తీసుకెళ్ళి అక్కడ మారుమూల ప్రదేశాల్లో అందరికీ అందుబాటుగా ఉండేలా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు. సో కాబట్టి వాళ్ళు ఎంచుకున్న ప్రణాళిక పద్ధతి చాలా వరకు సమంజసమే. ఎందువల్ల అంటే డాక్టర్లు అందరూ ఎవరైతే ఉంటారో, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే పేషెంట్స్ని బాగా ఎక్కువగా చూస్తారో, డాక్టర్లు అని కాదు, అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, నర్సులు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్, అలాగే హెల్త్ కేర్ వర్కర్స్, పల్లెటూర్లలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్, వాళ్ళందరూ ఒక చోటికి మొబిలైజ్ చేసి టీకా ఇవ్వడం అనేది దాదాపుగా సాధ్యమవుతుంది. ఒక చిన్న ప్రదేశంలో కావచ్చు, ఒక ఆసుపత్రిలో కావచ్చు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కావచ్చు, అందరిని పిలిచి ఒకేసారి టీకా ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. అప్పుడు మనము తక్కువగా ఉన్నటువంటి టీకాలని ఎంతమందికి ఇవ్వాలని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడము, ఎన్ని రకాల మనకి ఎంత మేరకి మనకి శీతలీకరణ యంత్రాలు మనకు ఉపయోగపడతాయి అంటే దాన్ని ఏమంటారు, వాటిని చాలా చక్కటి మెషిన్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనేది మనకు సాధ్యమవుతుందో మనం చూసుకోవచ్చు. అంటే మనకు ఒక లెక్క ఉంటుంది. అందరికీ ఒకేసారి ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పద్ధతి కాదు. సో ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కరికి అంచెలంచెలుగా వేసుకుంటూ పోవడం అనేది ఓకే. అయితే ఎవరికి ఇవ్వాలన్న దాంట్లో నేను వ్యక్తిగతంగా కూడా డాక్టర్లు వాళ్ళందరూ కూడా దాదాపుగా మంచి ఏజ్లో ఉన్న వాళ్ళకి, అంటే 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ దాదాపుగా అవసరం పడకపోవచ్చు. 60 సంవత్సరాలు పైబడినటువంటి డాక్టర్లకు ఇవ్వచ్చు, వాళ్ళు ఇంకా సర్వీస్ చేస్తూ ఉంటే. లేదా అంతేకాకుండా పేషెంట్స్, ముఖ్యంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మనం మొదటి నుంచి కూడా చర్చించుకుంటుంది, ఎవరికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 60 లోపల కూడా డాక్టర్లలో కూడా జబ్బు ఎక్కువగా వస్తే తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా ఇస్తే తప్పేమీ లేదు. కానీ అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా అలాగే ఉంటుంది. సైన్స్లో పిడుకు బియ్యానికి ఒకే మంత్రం ఉండదు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కూడా వీళ్ళలో ఎవరికైతే పెద్ద జబ్బులు ఉంటాయో, డయాబెటీస్ ఉండడము, హైపర్ టెన్షన్ అన్కంట్రోల్గా ఉండడము, అలాగే కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, ఇటువంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వారికి ఎక్కువగా ముందు ఇవ్వడం ద్వారా మనం కొంచెం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి యాంటీబాడీ తయారీ సిస్టమ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలియదు. సో వాళ్ళకి ముందు ఇవ్వడం ద్వారా వాళ్ళలో చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఆ తర్వాత దాదాపుగా ఇప్పుడు అనేక మందికి యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ సహజంగా రావడం ద్వారా యాంటీబాడీస్ వచ్చేసాయి. అటువంటి వారికి మళ్ళీ టీకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ దానికంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికి మీకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా ఇంతకు ముందు, తెలుసో తెలియకో. కొంతమందికి అసలు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవు, మాకు ఇంకా వేరే ప్రాబ్లంతో వచ్చారు. వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పి పరీక్షలు చేస్తే వాళ్ళకి కోవిడ్ వచ్చిందేమో అని అనుమానం అనిపించింది కాబట్టి మేము కోవిడ్ చేస్తే వాళ్ళకి అప్పుడు వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము చూస్తే యాంటీబాడీస్ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, కారణం ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చింది, లక్షణాలు ఎప్పుడైనా ఉన్నాయంటే వాళ్ళకి కనీసం వాళ్ళకి అనుమానాస్పదంగా కూడా ఎన్నడూ అనిపించలేదు కోవిడ్ లాగా. అంటే చూడండి, అలాంటి వాళ్ళు కోట్లుగా ఉన్నారు. సో వారందరికంటే ముందు టీకా ఇవ్వడానికంటే ముందు మనకి యాంటీబాడీస్ చూసి పరీక్ష చేసి ఆ తర్వాత నెగిటివ్గా ఉంటే మాత్రమే టీకా ఇవ్వవచ్చా అన్నది ఇప్పటిదాకా ఇతిమిత్తంగా వాళ్ళు తేల్చలేదు. చాలామంది డాక్టర్లలో సైతం, ముఖ్యంగా యువకులు, చిన్నవాళ్లలో రెండోసారి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే సందర్భాలు ఉన్నాయి. గమ్మత్తుగా కొంతమందిలో రెండోసారి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా యాంటీబాడీస్ సమృద్ధిగా తయారు కాలేదు. అయితే టీకా ఇవ్వటం అనేది ఒక ముఖ్యమైన పార్శ్వం అయితే, టీకా ఎవరు ఇవ్వాలనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. దీనికి సంబంధించిన సుశిక్షితులైనటువంటి వైద్య సిబ్బంది కూడా అవసరం. మరి ఈ పరిస్థితుల్లో టీకా ఇవ్వడానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ముఖ్య విషయాలపై గమనంలో తీసుకోవాలి? దాదాపుగా వైద్య విధానంలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఇంజెక్షన్ ఇవ్వడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది బట్ శాంపుల్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మారుమూల ప్రదేశాల్లో, ప్రాంతాల్లో కూడా మనకి ఆశా వర్కర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా దాదాపుగా ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు. ఏఎన్ఎం నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, పారామెడికల్ స్టాఫ్ ఉంటారు. నేను ఒకటి చెప్తాను, టీకా రావడం అన్నది ఆలస్యం. మన దేశంలో విస్తృతంగా దానిని చక్కగా తీసుకెళ్లి మారుమూల ప్రదేశాల్లో సైతం ఇవ్వగలిగే ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రాంగ వ్యవస్థ మన దేశంలో ఉంది. కాబట్టి మీరు దాని గురించి ఎవరు చింతించాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే అందరూ కలిసికట్టుగా వచ్చేస్తారు దేశంలో. మనందరికీ కూడా ఎవరైనా కూడా ప్రభుత్వానికి సహాయం చేయాలనుకుంటే ఎవరైనా వస్తారు. భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వేరే ఏ విధంగా ఉంటామన్న విషయం పక్కన పెట్టేస్తే ఇటువంటి సందర్భంలో అన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చి వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంటుంది. అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వైద్య విధానంలో, వాళ్ళందరూ సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. టీకా ఇప్పించే పద్ధతిలో తప్పేమీ లేదు, కష్టమేమీ లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని చాలా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం అన్నది చాలా కష్టం అవ్వచ్చు బహుశా.
మన దేశంలో అందరికీ ఒకేసారి ఇవ్వడానికి సాధ్యం కాకపోవచ్చు. దాన్ని అంచెలంచెలుగా ఒక్కొక్క ప్రదేశంలోంచి ఇంకో ప్రదేశం తీసుకెళ్తూ టీకాను కూడా అక్కడక్కడే తయారు చేయిస్తూ వాళ్ళకి ఇస్తూ ఉండడం అన్నది ఇది మీరంటేగానే బృహత్తరమైన కార్యక్రమం. తప్పనిసరిగా భారతదేశ ప్రభుత్వం కావచ్చు, అన్ని రాష్ట్రాలు కావచ్చు, ఒక సమన్వయంతో పనిచేస్తే మాత్రం నిజంగా విజయవంతమయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. డాక్టర్ విశ్వనాథ్ గారు, దేశంలో సీరం సంస్థ భారీగా టీకాలు తయారు చేస్తోంది. డోసుకి ధరను 250 వరకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాలకు పంపిణీతో పాటుగా మన దేశంలో సరఫరాపై ఆ సంస్థ ఎలాంటి ప్రత్యేకమైన దృష్టి సారించాలి? వేరే కంట్రీస్ కి కూడా మనం సప్లై చేద్దామని ఆలోచిస్తున్నారు. అయితే ఎవరికి ఇవ్వాలి వ్యాక్సిన్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. అంటే హై రిస్క్ పాపులేషన్ ఎవరనేది మనం చూసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది ముఖ్యం అనమాట. సో ఏజ్ మోర్ దెన్ 50 ఉండేవారు, లేక ప్రధానంగా ఇంకా ఈ బ్లడ్ ప్రెషర్, షుగర్, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవారు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ డిసీజ్, లేకపోతే ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉండేవారు కానీ, లేకపోతే క్యాన్సర్ తో బాధపడుతూ వారు కీమోథెరపీ తీసుకునేవారు, లేకపోతే ఇంకా ఈ రుమటలాజికల్ కండిషన్స్ అంటారన్నమాట. కొన్ని కీళ్ళ నొప్పులు ప్రధానంగా ఉండి దానికి స్టీరాయిడ్స్ వాడే పేషెంట్స్ కానీ, లేకపోతే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ బ్రాంకైటిస్ కానీ, లేకపోతే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం అనమాట. ఎటువంటి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నా కానీ వారికి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీరిలో మనం ఐడెంటిఫై చేసి ఇవ్వడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. అలానే మనకి ఇంకా ఈ సొసైటీలో మనకి హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పిన కండిషన్స్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కానీ, లేకపోతే నర్సెస్ కానీ, హాస్పిటల్ పర్సనల్ కానీ వారికి హై రిస్క్ ఉంటుంది కాబట్టి వీరిని ఐడెంటిఫై చేసుకోండి. అండ్ బయట ఉండే ఇప్పుడు పోలీస్ ఎవరైతే ఉంటారో బయట వీరు కానీ, లేకపోతే వర్కర్స్ కానీ బయట ఎక్స్పోజ్ అయితే ఉంటారో, ఈ నార్మల్ క్రౌడ్స్ కి ఎక్స్పోజ్ అవుతుంటారు, గాలికి ఎక్స్పోజ్ అవుతుంటారు, ఇట్లాంటి వారికి కూడా హై రిస్క్ ఉంటుంది అన్నమాట. సో వీరందరికీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని వీరందరినీ కరెక్ట్ గా దశల వారీగా మనం ఈ టీకా అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీ క్వశ్చన్ కి రెండవ క్వశ్చన్, అంటే ఈ టీకా ఇవ్వడం అనేది ఎంత ముఖ్యం అని అంటున్నారు అనమాట. సో ఇప్పటిదాకా మనకు ఉన్న వాటిలో మనకి ఈ మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్ తప్ప ప్రివెన్షన్ కి ఐ థింక్ కొంచెం ఈ విటమిన్స్ దోహదపడతాయి అని చెప్పి మనకి కొంచెం డేటా ఉంది. విటమిన్ డి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది అని చెప్పి, లేకపోతే విటమిన్ సి అంటే ఈ కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో కానీ, ఉసిరికాయ, లేకపోతే ఈ ఆరెంజెస్ లో మనకి విటమిన్ సి ఉంటుంది, అది కూడా కొంచెం రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ చేస్తుంది, జింక్ హెల్ప్ చేస్తుంది అని కొంచెం డేటా ఉందన్నమాట. సో ఇట్లా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కాకుండా ఇప్పటికి మనకి ప్రివెన్షన్ కి పెద్దగా మన దగ్గర ఆయుధాలు అనేది లేదన్నమాట. దానివల్ల జనాల్లో యాక్చువల్గా ఒక భయాందోళన పరిస్థితి ఉందన్నమాట. చాలా మంది పెద్దవారు బయటికి రావాలన్నా కానీ, లేకపోతే వారి పనులు చేసుకోవాలన్నా కానీ బయటికి రాలేకపోతున్నారు. ఇంకా ఈ బిజినెస్ అనేది కానీ, లేకపోతే లోపల ఆర్థిక వ్యవస్థ అనేది కానీ చాలా కుంటుపడింది అనమాట ఈ భయాందోళన వల్ల. సో మనకి ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పటిదాకా డేటా చూసినట్టయితే 90% ఎఫికసీ ఉందని చెప్పి మనకి ఆస్ట్రాజెనికా కానీ, ఫైజర్ వ్యాక్సిన్ కానీ, మోడర్నా వ్యాక్సిన్ కానీ వారి ఫలితాలని వారు పత్రికాముఖంగా డిక్లేర్ చేయడం వల్ల దీనివల్ల మనకి ఇది కొంచెం మనకి హోప్స్ అనేది కల్పిస్తుంది అనమాట. అంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వస్తుందని చెప్పి. సో దీనివల్ల మనకి ఈ జనాల్లో ఒక కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ కావడం వల్ల ఐ థింక్ ఓవరాల్ వ్యవస్థ అనేది స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. డాక్టర్ ముఖర్జీ గారు, 160 కోట్ల డోసుల వ్యాక్సిన్లు కొనుగోలుకు కేంద్రం సిద్ధమైంది. అయితే టీకా పంపిణీకి మొబైల్ సాంకేతికతను ఉపయోగించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీకా పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలి? చాలా సమన్వయం చేయాల్సిన అవసరం ఉందండి. ఇవన్నీ సమన్వయం చేయడం కోసమే వాళ్ళు ఒక మొబైల్ యాప్ ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఈవిన్ అనేవాళ్ళం వ్యాక్సినేషన్ లో, ఇప్పుడు దాన్ని కోవిన్ కింద మార్చారు. ఈవిన్ అంటే ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని, దాన్ని COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చేంజ్ చేశారు. దీన్ని కోవిన్ పేరుతో ఫ్రీ డౌన్లోడ్ కూడా అనుమతిస్తున్నారు. దాంట్లో 5 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. మన అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్ అని, రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అని, ఈ 5 డిఫరెంట్ మాడ్యూల్స్ తోనూ వాళ్ళు వ్యాక్సిన్స్ ని ఏ విధంగా పంపిణీ చేయాలి, ఎవరికి పంపిణీ చేయాలి, వ్యాక్సిన్స్ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు కోల్డ్ చైన్ ఏ రకంగా మెయింటైన్ అవుతుంది, ఇవన్నీ ఒక దగ్గర కూర్చొని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ లో మొత్తం చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కోఆర్డినేషన్ కి, సెంటర్ కి, స్టేట్ కి ప్లస్
ఇండివిజువల్ వ్యాక్సిన్ సెంటర్స్ కి అద్భుతమైన కోఆర్డినేషన్ చేయడానికి టెక్నాలజీని వాడుకునే పరిజ్ఞానం మన దగ్గర అందుబాటులో ఉంది. ఇంకా కొన్ని మార్గదర్శకాలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ మార్గదర్శకాల్లో ఏం చెప్తున్నారంటే, ఒక వ్యాక్సిన్ సెంటర్ లో ఒక సెషన్ లో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒక్కొక్క మనిషికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట కూర్చోబెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అదే విధంగా వచ్చిన వాళ్ళు వెయిటింగ్ చేయడానికి ఒక రూము, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక రూము, ఇంకొక వ్యాక్సిన్ తర్వాత వెయిట్ చేయడానికి ఇంకొక రూము పెట్టడం జరిగింది. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవడం జరగాలి. దీంతో పాటుగా మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకనంటే, మనం పోలియో చుక్కలు వేయడం మనం చాలా బాగా చూస్తున్నాం, చాలా పల్స్ పోలియో అద్భుతంగా చేస్తున్నాం మనం. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోలియో ఓరల్ పోలియో అది మనం ఇచ్చేది, కానీ ఇక్కడ ఇవ్వాల్సిన మనం ఇంజెక్షన్స్, అవి కూడా 2 ఇంజెక్షన్స్ ఇవ్వాలి, నెల రోజుల దూరంలో ఇవ్వాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అన్నమాట. అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడానికి సుశిక్షితులైన డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, లేకపోతే కొంతమంది పారామెడికల్ సిబ్బంది కానీ మన దగ్గర అద్భుతమైన నంబర్స్ లో లేరు. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ట్రైన్ చేసుకొని మనం ప్రతిదీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాబ్స్ ఎన్ని ఉన్నాయి, స్పిరిట్ బాటిల్స్ ఉన్నాయా లేదా, తర్వాత ఈ నీడిల్స్ మనం ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నీడిల్స్ డిస్ట్రాయ్ చేసే యంత్రాలు కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనం వ్యాక్సిన్ విషయంలో ఎవరికి ముందు ఇవ్వబోతున్నాం, ఎవరికి తర్వాత ఇవ్వబోతున్నాం అనే విషయంలో సీరియల్ నెంబర్స్ వేసుకుని వార్డు వారీగా, జిల్లాల వారీగా, మండల వారీగా మొత్తాన్ని లిస్టు తయారు చేసుకుని ఓటర్ లిస్టు ప్రకారం వాళ్ళని పిలిచి పలానా టైంలో వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, COVID-19 వ్యాక్సిన్ దగ్గరికి వెళ్ళినగానే వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చేది. COVID-19 వ్యాక్సిన్ వేసుకున్న, రెండో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత మాత్రం ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి COVID-19 దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ వల్నరబుల్ గా ఉన్నట్టుగానే మనం భావించాలి. కాబట్టి కరోనాకి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఈ అన్ని జాగ్రత్తలు కూడా వ్యాక్సినేషన్ సెంటర్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం వల్నరబుల్ పీపులే, వృద్ధులు, లేకపోతే వేరే డిసీజెస్ ఉన్నవాళ్ళు, సిఓపిడి ఉన్నవాళ్ళు, ఐఎల్డి ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి కోవిడ్ సెంటర్స్ కి, వ్యాక్సినేషన్ సెంటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అనిల్ విజ్ లాగా ఒకసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాక్సినేషన్ సెంటర్స్ లో ఎక్కువ మంది ఒక చోట గుమిగూడటం కానివ్వండి, ఒత్తిడి ఉండటం కానివ్వండి, ఇలాంటి ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. డాక్టర్ శ్రీభూషణరాజు గారు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఎంతకాలం రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి? ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడకుండా టీకా ఎలాంటి ప్రత్యేకమైన రక్షణ కల్పిస్తుంది? సహజంగా ఉన్నటువంటి ఇన్ఫెక్షన్తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐజీఎం యాంటీబాడీస్ అనేవి దాదాపు 10 రోజుల్లో మొదలవుతూ ఉంటాయి. ఒక 2 వారాలు 3 వారాల మధ్యలో ఐజీజీ యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఐజీఎం యాంటీబాడీస్ ఒక 3 వారాలు 4 వారాల్లో దాదాపుగా కనుమరుగైపోతాయి. అయితే ప్రతిగా కేవలం ఐజీజీ యాంటీబాడీస్ మాత్రమే దీర్ఘకాలికంగా వాళ్ళ శరీరంలో కనపడుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో కొన్ని వారాలు, నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత చూసుకోవాలనుకుంటే మనకి ఐజీజీ యాంటీబాడీస్ సమృద్ధిగా కనపడుతూ ఉంటాయి. అయితే కొన్ని వైరస్ల ఇన్ఫెక్షన్స్ ప్రధానంగా చిన్నగా ఉన్నటువంటివి ఒక సమృద్ధిగా ఒక శరీరంలో యాంటీబాడీస్ను తాత్కాలికంగా తయారు చేసినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా అవి కనుమరుగే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మనం 2వ, 3వ టీకా తీసుకోవాలి. అందుకే మనం టీటీ ఇంజెక్షన్స్ మళ్ళీ తీసుకుంటాం. దెబ్బ తగిలినప్పుడల్లా పోలియో డ్రాప్స్ కూడా పిల్లలకి 5 ఏళ్ల దాకా అప్పుడప్పుడు వెళ్ళి వేస్తూ ఉంటాం. డీపీటీ అలాంటివి వేసుకుంటూ ఉంటాము. హెపటైటిస్ బి కూడా రకరకాలుగా వేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఇంతమందికి ఇలా వేస్తున్నప్పుడు ఎందుకు రకరకాల నేపథ్యంలో మనం వేస్తుంటాం కాబట్టి అందరికీ ఒకే రకంగా వాళ్ళకి యాంటీబాడీస్ సమృద్ధిగా తయారవలసిన అవసరం లేదు. ఉదాహరణకి కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి, లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి, వృద్ధులకి యాంటీబాడీస్ సమృద్ధిగా తయారు కావు. ఇంతకుముందు ఉన్నటువంటి టీకాలు కూడా 100% అందరికీ కూడా ఒకే రకంగా యాంటీబాడీస్ సమృద్ధిగా తయారు చేయడం అంటూ జరగలేదు. సో వారిలో సైతం యాంటీబాడీస్ కొద్దిగానే వచ్చాము. కాకపోతే ఏంటంటే ఒకటి రక్షణ, రెండోసారి మన శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి జ్ఞాపక శక్తి, మెమరీ సెల్స్ ఏదైతే ఉంటాయో అవి తొందరగా మళ్ళీ పెద్ద మొత్తంలో యాంటీబాడీస్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ఎఫికసీ 70%, 60%, 90% అన్న పదాలకు మన జోలికి వెళ్ళక్కర్లేదు. టీకా తీసుకుంటే ఒక నిజంగా పనిచేయగలిగితే, అది ఒకసారైనా కూడా యాంటీబాడీస్ తయారు చేసుకోగలిగితే, అంటే ఒకసారి అలవాటు అయిపోతే పని రెండోసారి చాలా సులభం అవుతుంది అంటాం కదా, అలాగా ఆ విధంగానే ఆ టీకాలు యాంటీబాడీస్ తయారు చేయగలిగితే అవి మనకు అవసరమైనప్పుడల్లా మనకు తయారవుతూ ఉంటాయి. అలా చెప్పి ఆ క్షణానికి మీకు అవసరమైనప్పుడు రక్తంలో కనిపించాల్సిన అవసరమే లేదు. కానీ అటువంటి పరిస్థితి
ఎప్పుడైతే ఏర్పడితే ఇన్ఫెక్షన్ మీ శరీరంలో చొరపడాలని అనుకుంటే అయితే మాత్రం తప్పనిసరిగా అప్పటికప్పుడు యాంటీబాడీస్ మనం తయారు చేసుకునే గుణం మన శరీరానికి ఉంటుంది. అయితే టీకాలన్నీ కూడా ఎంత వేరకు రావాలన్నది వాళ్ళకి ఇంతమంది చెప్పేట్టుగా వాళ్ళ ఆరోగ్య నేపథ్యాన్ని పట్టి ఉంటుంది. కాబట్టి చక్కగా దాదాపుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ పర్వాలేదు. అయితే అందరికీ టీకాలు ఇవ్వాలా అంటే ఇంతమంది చెప్పేట్టుగా అందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనందరం టీకాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వెళ్ళిపోయిందో వాళ్ళందరికీ టీకాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే శారీరకంగా మానసికంగా దృఢంగా బలంగా ఉన్న వాళ్ళు తీసుకోక్కర్లేదు. కుటుంబంలో ఎవరికైనా 2-3 ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా అట్టే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతమంది మనం అనుకుంటున్నట్టుగానే ఈ డిబేట్లో దాదాపుగా కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు, 60-65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, ఎవరైతే వాళ్ళకి సేవ చేయడానికి చాలా దగ్గరగా వెళ్ళి ఇంటెన్సివ్ కేర్లో సేవ చేస్తున్నారో అటువంటి వారికి ఇవ్వాలి. వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ వెళ్ళే అవకాశం లేదు. అయితే అందరికీ ఎవరికి ఎలా వస్తుంది, ఎవరికి ఏ విధంగా పరిణమిస్తుందో చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డాక్టర్లు, నర్సులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, పారామెడికల్ సిబ్బంది అందరికీ ఇవ్వడం అన్నది శ్రేయస్కరంగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే కరోనా వచ్చి తగ్గిన తర్వాత ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవాల పనితీరు మందగిస్తోంది అనేటువంటి అంశం ప్రధానంగా ప్రచారంలో ఉంది. దీంట్లో వాస్తవాలను ఏ విధంగా బేరీజు వేయాలి? వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా కూడా వచ్చిపోయిన తర్వాత ఇంకా కొన్ని వారాలు, నెలల దాకా దాని దీర్ఘకాలికంగా దాని ప్రభావం శరీరం మీద ఉండడం అన్నది ఆసక్తి కలిగించే విషయమే కానీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఇప్పటిదాకా అనేక వైరస్లు కూడా దీర్ఘకాలికంగా కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన అవయవాలైనటువంటి గుండె, మెదడు, రక్తనాళాలు, కిడ్నీలు ఇటువంటి వాటి మీద కొన్ని ప్రభావం కనపడుతూనే ఉంది. మాకు సైతం మేము కిడ్నీలు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కిడ్నీ ప్రాబ్లంతో మా దగ్గరకు వస్తున్న వాళ్ళని తరచు చూస్తే వాళ్ళకి ఇంతమంది ఇన్ఫెక్షన్ రావడము, లేదా మేము అనుమానాస్పదంతో ఇన్ఫెక్షన్ వచ్చిన దానికి దాఖలాలు వాళ్ళ శరీరంలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చూసుకోవడము, వాళ్ళలో ఇన్ఫెక్షన్కి తగిన దాఖలాలుగా యాంటీబాడీస్ ఉండడం మేము చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా వైరస్ యొక్క ప్రభావం రకరకాల అవయవాల మీద, రకరకాల మనుషుల్లో రకరకాలుగా ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ ఆరోగ్య నేపథ్యాన్ని పట్టి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు రక్తం గడ్డగట్టే గుణం ఎక్కువ ఉంటుంది, గుండె జబ్బు ఉన్న వాళ్ళలో ఉంటుంది, అలాగే మందులు తీసుకుంటున్న వాళ్ళు, తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళలో భిన్నంగా ఉంటుంది. కాబట్టి కాంప్లికేషన్స్ కూడా మనం భిన్నంగా చూస్తాం. కాబట్టి ఊపిరితిత్తులు బలంగా లేనటువంటి వాళ్ళలో మాత్రం కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా వచ్చేసి వాళ్ళు చనిపోవడం జరుగుతోంది. కాబట్టి అటువంటి వారు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. లేదా అప్పటిదాకా ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా అటువంటి ఐఎల్డీ కానీ అటువంటి జబ్బులు ఉంటే అటువంటి వారు మరింత జాగ్రత్తగా తీసుకోవాలి. అటువంటి వారికి తొందరగా టీకా ఇవ్వడంలో కూడా ఔచిత్యం పెద్దగా భంగం లేదు. డాక్టర్ విశ్వనాథ్ గారు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇక తమకేమీ కాదనే నిర్లక్ష్యం ఉండకుండా వ్యాక్సిన్ ప్రభావశీలత 100% రుజువయ్యేదాకా ప్రజలందరూ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? మనకి కరోనా వ్యాక్సిన్ ఇంకా మనకి 100% ఎఫికసీ ఉందని కూడా ఎక్కడ కూడా మనకి ఇప్పటిదాకా డేటా లేదు. సో అప్పటిదాకా మనము అడిక్వేట్ ప్రికాషన్స్ అనేది బాగా తీసుకోవాలన్నమాట. ఇన్ఫాక్ట్ కొన్ని స్టడీస్ లో ఏమంటున్నారంటే మాస్క్ ని ప్రాపర్ గా ధరిస్తే వ్యాక్సిన్ కి ఎంత ఎఫికసీ ఉంటుందో, ఇప్పుడు మనం 90% అని భావిస్తున్నాం అన్నమాట, అంతే ఎఫికసీ మాస్క్ కూడా ఉందని చెప్పి చాలా ఒకటి చిన్న అబ్జర్వేషనల్ స్టడీస్ లో కొంచెం మనకి తెలిసిందన్నమాట. సో మాస్క్ అనేది ప్రాపర్ గా ధరించడం అనేది చాలా ముఖ్యం. బట్ మేము చూసేది నార్మల్ గా పబ్లిక్ లో కానీ ఎక్కడికైనా వెళ్తే కనుక చూసేది అందరికి మాస్క్ అనేది ముక్కు నోరు టోటల్ గా కవర్ కావడం లేదు, ఐదర్ ముక్కు కవర్ కాకపోవడం లేదా ముక్కు నోరు కవర్ కాకపోతూ ఉంటుంది అనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మాస్క్ వేసుకున్నప్పుడు రెండు కవర్ అయ్యేటట్టు చూసుకోవడము, దాని తర్వాత మనం మాస్క్ వేసుకునేటప్పుడు మనకి గ్యాప్ లేకుండా ఫేస్ కి లేదా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ N95 లేకపోతే ఈ హైయర్ సర్జికల్ మాస్క్ వేసుకోలేకపోతే క్లాత్ మాస్క్ అయినా వేసుకోవచ్చు అనమాట. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అనమాట. సో ఈ కంపల్సరీ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అన్నిసార్లు అందరం చెప్తున్నా గానీ గుమికూడదు అని చెప్తున్నా గానీ ఈ గుమికూడటాలు ఇంకా దాని తర్వాత జనసంద్రం ఉన్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఈ మరి సడన్ గా ఈ సెకండ్ స్పాట్ అనేది వస్తుంది అనమాట. మేము కూడా కొన్ని ఇప్పుడు ఏంటంటే ఈ మన దీపావళి దసరా తర్వాత ఈ సెకండ్ స్పాట్ ఆఫ్ కేసెస్ కొన్ని చూసాం అనమాట. అంటే సడన్ గా తగ్గిపోతున్నాయి అనుకున్నాం, మరి సడన్ గా పెరిగినాయి అనమాట. సో ఈ క్రౌడింగ్ అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాస్క్ ఇంకా సోషల్ క్రౌడింగ్ అవాయిడ్ చేయడం. మాస్క్ ఇంకా వచ్చి దాని ఎఫికసీ 100% ఉందని తెలిసేదా కూడా. ముఖ్యంగా ఊపిరితిత్తుల పరిరక్షణ సంబంధించి అలాగే ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది? సో ఆస్తమా ఉండే వ్యక్తులు జనరల్ గా చాలా లోపల మనకి సొసైటీలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే కనుక ఇన్హేలర్స్ తీసుకుంటే ఆ ఇన్హేలర్స్ లో స్టీరాయిడ్స్ ఉంటాయి కాబట్టి దాంతో ఇమ్యూనిటీ తగ్గి రిస్క్ పెరిగే అవకాశం ఉందని చెప్పి చాలా మందికి ఒక డౌట్ తో ఇన్హేలర్స్ అనేది సాధారణంగా మానేస్తారు, వాళ్ళు రెగ్యులర్ గా వాడే ఇన్హేలర్స్ కూడా. సో దాంతో ఏమైతుందంటే వారు యాక్చువల్ గా
అటాక్స్ పెరిగి బ్రీతింగ్ ప్రాబ్లం పెరిగి వాళ్ళ హాస్పిటల్ కి రావాల్సిన అవసరం పడుతుంది అనమాట. సో దానివల్ల ఇంకా వాళ్ళ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండడము, దానికి కొంచెం అడ్మిషన్ అయ్యి నెబులైజేషన్స్ లేకపోతే ఐవి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అనమాట. యాక్చువల్గా మనకి సైంటిఫిక్ డేటా కూడా ఉంది. ఇందాక కూడా నేను చెప్పాను మీటింగ్, ఆస్మా పేషెంట్స్ కి ఎటువంటి ఇంక్రీజ్ రిస్క్ అనేది లేదు. కరోనాకు వ్యాక్సిన్ రాగానే ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బందికి అలాగే వృద్ధులకు ఇవ్వాలని భావిస్తోంది. ఆ తర్వాత దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తుంది. టీకా వచ్చి ఫలితాలు ఇచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.